ఇటు నేను ప్రజాప్రతినిధిగా అదే విధంగా కమిషనర్ గారు రోడ్ల కూడా తిరగడమే తప్ప ఏ పరిష్కారం దొరకనప్పుడు ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు అధ్యక్ష. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ప్లాస్టిక్ బ్యాన్, వన్ టైం యూసేజ్ ప్లాస్టిక్ బ్యాన్ గురించి అండ్ వేకెంట్ ల్యాండ్స్ గురించి అండ్ అదే విధంగా వెండింగ్ జోన్స్ గురించి ఒక రోజు చాలా విస్తృత స్థాయిలో ఇది ఆరంభ శూరవతల్లాగా ఓపెన్ చేసుకొని వీటిని ఆ రోజు మాత్రమే చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఈ 3 అంశాల మీద ఎటువంటి కార్యాచరణ ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. ఇంకా ఈ వేకెంట్ ల్యాండ్స్ ఒక పరిష్కారం రాలేదు అధ్యక్ష. ఇది కూడా ఒక ప్రత్యేకమైన అంశం పెట్టుకొని దీని మీద ఒక జీవో పాస్ చేసుకొని దాని మీద పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే విధంగా ప్లాస్టిక్ బ్యాన్ గురించి ఇప్పటి వరకు ఏ షాపులకు కూడా ఏ నోటీసులు అద్దినట్టుగా నాకు కనిపించలేదు అధ్యక్ష. ఇది విచ్చలవిడిగా యూజ్ అవుతుంది. మరి ఈ రోజు డ్రైన్స్ లో విపరీతమైన ప్లాస్టిక్ పడిపోయి మనం ఇప్పుడు రోడ్ల ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. కుప్పలు కుప్పలుగా సిల్టేషన్ తీసుకున్నప్పుడు కుప్పలు కుప్పలుగా ప్లాస్టిక్ కుప్పలు మాత్రమే కనిపిస్తున్నాయి అధ్యక్ష. దీని అర్థం ఈ ప్లాస్టిక్ ఎంత భూతంలాగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లో కానివ్వండి యావత్ నియోజకవర్గంలో కానీ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం చూడాలి అధ్యక్ష. కాబట్టి దీని త్వరితగతిన ఈ ప్లాస్టిక్ వన్ టైం యూజెస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసి దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష.